పుష్ప 2 హిట్ కొట్టగానే త్రివిక్రమ్ను కాదని అట్లీని సెట్ చేశాడు అల్లు అర్జున్. దేవర తర్వాత ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు తారక్. మహేష్ బాబు రాజమౌళితో జర్నీ చేస్తున్నాడు. ఇలా స్టార్ హీరోస్ అంతా పాన్ ఇండియా మూవీ అనుభవం ఉన్న దర్శకులతో వర్క్ చేస్తూ ఉంటే డార్లింగ్ మాత్రం భిన్నంగా పాన్ ఇండియా సినిమా అనుభవం లేని దర్శకులకు ఛాన్సులు ఇస్తూ కెరియర్ని రిస్క్లో పడేసుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఓ హిట్ పడగానే నెక్స్ట్ మూవీ అంతకు మించుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. దర్శకుల విషయంలో కూడా ఆచితూచి అడుగులేస్తూ ఉంటారు. పుష్ప 2 తర్వాత బన్నీ పాన్ ఇండియా మూవీ అనుభవం లేని త్రివిక్రమ్ను పక్కన పెట్టి షారుఖ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన జవాన్ దర్శకుడు అట్లీని లైన్లో పెట్టాడు. దేవర హిట్ తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. బుచ్చితో పెద్ది కంప్లీట్ అయ్యాక సుకుమార్ను లైన్లో పెట్టాడు చరణ్. ఇలా పాన్ ఇండియా హీరోలంతా పాన్ ఇండియా దర్శకులకు ఛాన్సులు ఇస్తూ ఉంటే డార్లింగ్ మాత్రం డిఫరెంట్గా వ్యవహరిస్తున్నాడు. బాహుబలి 1 and 2 తర్వాత ఏ మాత్రం పాన్ ఇండియా మూవీ ఎక్స్పీరియన్స్ లేని సుజిత్, రాధాకృష్ణ కుమార్లకు సాహో, రాధేశ్యామ్ రూపంలో ఛాన్సులు ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు డార్లింగ్. అయినా సరే వెనక్కు తగ్గడం లేదు. నెక్స్ట్ కూడా ఇదే పంధాను ఫాలో అవుతున్నాడు. మారుతికి రాజాసాబ్, హను రాఘుపుడికి, ఫౌజీకి అవకాశం ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఇక నెక్స్ట్ అయితే డైరెక్టర్ గా అనుభవం లేని వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతున్నాడు అన్నది లేటెస్ట్ బస్. RRR లో నాటు నాటు సాంగ్ తో గ్లోబల్ రేంజ్ ఐడెంటిటీ గ్రాప్ చేసుకున్న కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ దర్శకుడుగా మారుతున్నాడని టాలీవుడ్ సర్కిల్స్ లో నడుస్తోంది. అది కూడా ప్రభాస్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్. మైకేల్ జాక్సన్ స్టోరీ అని, యానిమేషన్ ఫిల్మ్ అని కథనాలు పుట్టుకొస్తున్నాయి. హీరోగా కాదు, ప్రేమ్ రక్షిత్ డైరెక్టోరియల్ మూవీకి డార్లింగ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు అన్నది మరోవైపు వినిపిస్తున్న మాట. ఇందులో ఎంత నిజమో ఎంత అబద్ధమో తేలాల్సింది. మొత్తానికి డార్లింగ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కమర్షియల్ సినిమాలే కాదు ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తానని చెప్పినట్లుగా ఆ దిశలో ప్లాన్ చేస్తున్నాడో ఏమో మరి. హిట్స్ కొట్టి హీరోయిన్స్ ఆఫర్ కొల్లగొట్టడం మ్యాటరే కాదు, కానీ ఫ్లాపుల్లో కూడా ఛాన్సులు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. శ్రీలీల ఈ జాబితాలోకే వస్తుంది. సేమ్ కిసికి బ్యూటీ లానే డిజాస్టర్లు వెంటాడుతున్నా ఆఫర్లకు వచ్చిన డోకా లేదు ఆ భామకి. ఇంతకీ ఆ సోయిగం ఎవరో చూద్దామా? ఫ్లాప్ లో కూడా వరుస ఆఫర్లు కొల్లగొడుతున్నారు టాలీవుడ్ ముద్దుగుమ్మలు శ్రీలీల అండ్ రాశిఖన్నా. ప్రస్తుతం ఈ ఇద్దరు తలో హ్యాట్రిక్ ఫ్లాప్లు నమోదు చేశారు. శ్రీలీల ఈ ఏడాది రాబిన్హుడ్ జూనియర్ మాస్ జాతరతో డిజాస్టర్లను చూస్తే, రాశిఖన్నా నటించిన అగత్య, తెలుసు కదా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మెన్స్ చేశాయి. అంతకుముందు రిలీజ్ అయిన హిందీ ఫిల్మ్ ద సబర్మతి రిపోర్ట్ కూడా ఫ్లాపే. టాలీవుడ్ స్టార్ సోయిగం రాశిఖన్నా లాస్ట్ ఇయర్ వచ్చిన ఆరణ్మణై 4 తర్వాత హిట్ ఎలా ఉంటుందో మర్చిపోయింది. కానీ మేడం ఆఫర్లకు వచ్చిన కొదవలేదు. 3 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. నవంబర్ 21న రిలీజ్ అయ్యే 120 బహదూర్తో హిట్ కొట్టి హిందీ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ట్రై చేస్తున్న రాశి బాలీవుడ్లో మరో 2 ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో శ్లోకగా కనిపించబోతున్న ఈ ఢిల్లీ డాల్ తాజాగా తమిళంలో సిద్ధార్థ్ సరసన రౌడీ అండ్ కోకు కమిట్ అయింది. ఓవైపు హీరోయిన్ గా, మరోవైపు ఐటమ్ గర్ల్ గా తన స్టఫ్ ఇచ్చేస్తున్న శ్రీలీల బ్లాక్ బస్టర్ సౌండ్ విని చాలా కాలమైంది. వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నా సక్సెస్ దోబూచులాడుతోంది. ఫ్లాప్స్ పలకరిస్తున్న మేడం పట్ల క్రేజ్ ఆగడలేదు. బాలీవుడ్, కోలీవుడ్ కూడా పాకింది. అక్కడి నుండి కూడా వరుస ఆఫర్లు వస్తున్నాయి. పరాశక్తితో పాటు శివకార్తికేయన్తో మరో సినిమాకు కమిట్ అయినట్లు టాక్. హిందీలో అనురాగ్ బసు ప్రాజెక్ట్ కాకుండా 2-3 కథలు వింటుందని సమాచారం. ఇక తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండనే ఉంది. ఇలా ఈ ఇద్దరు భామలు సక్సెస్ అని ట్రాక్ సరిగ్గా లేకపోయినా దండిగా ఆఫర్లను మాత్రం కొల్లగొడుతున్నారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఆడియన్స్ ఏ సినిమాకి పట్టం కడతారోనన్న కుతూహలం మేకర్స్ లో ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే ఆడియన్స్ కే టెస్ట్ పెడుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 4 ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ కితకితలు పెట్టేందుకు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న రిజల్ట్ ఎఫెక్ట్ నెక్స్ట్ ఇయర్ పొంగల్కి రిలీజ్ అయ్యే సినిమాలపై గట్టిగానే పడినట్టయింది. ఒక మంచి సినిమాను అందిస్తే మహిళలు కూడా థియేటర్లకు వచ్చి సినిమాను ఎంజాయ్ చేయగలరు అని మరొకసారి ప్రూవ్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. బెరసి బొమ్మ ఇండస్ట్రీ హిట్ అయింది. 300 కోట్లకు పైగా కొల్లగొట్టి రీజనల్ లెవెల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా మారింది. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ పండుగకు మాస్ సినిమాల కన్నా ఫక్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్సే ప్రేక్షకులు ముందుకొచ్చి వారికే టెస్ట్ పెట్టబోతున్నాయి. ఈ మధ్య సీరియస్ కథలకు షిఫ్ట్ అయిన ప్రభాస్ లో ఫన్ యాంగిల్ మిస్ అయ్యామని ఫీల్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మారుతి రాజాసాబ్ రూపంలో కావాల్సినంత కామెడీ కంటెంట్ ఇవ్వబోతున్నాడు. కామెడీయే కాదు, చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుండి రొమాంటిక్ యాంగిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హారర్ కామెడీతో వస్తున్న రాజాసాబ్ సంక్రాంతి ఫెస్టివల్ ని టార్గెట్ చేస్తూ జనవరి 9న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ కు భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో బ్లాక్ బస్టర్ లోడ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. మన
మనశంకర వరప్రసాద్ గారు కోసం రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు లాంటి వింటేజ్ చిరును చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఫన్ అండ్ క్రింజ్ కామెడీని చూపించబోతున్నాడు. కాస్త మాస్ కావాల్సినంత ఫ్యామిలీ డ్రామాతో సంక్రాంతి రేసులోకి దిగబోతున్నాడు. ఇప్పటికే మీసాల పిల్ల సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కోసం వెంకీని యాడ్ చేస్తున్నాడు అనిల్. పొంగల బరిలో దిగుతున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆడియన్స్ ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ కు ఉండే డిమాండే వేరు. మినిమం 4 to 5 మూవీస్ పొంగల్ బరిలోకి దిగుతూ ఉంటాయి. అందులోనూ మాస్ మూవీ పక్కాగా ఉంటుంది. కానీ 2026 పండుగకు మాత్రం ఫక్త్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్సే థియేటర్స్ ని ఆక్యుపై చేస్తున్నాయి. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో కలిసొచ్చిన అన్నదమ్ములు చిరంజీవి, రవితేజ ఈసారి విడివిడిగా పోటీ పడుతున్నారు. అన్నయ్య చిరుకు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాడు మాస్ మహారాజ్. ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువయ్యేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే ఫక్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పొంగల్ కి వచ్చేయబోతున్నాడు మాస్ రాజా. చిరంజీవి, ప్రభాస్, రవితేజ కామెడీ ఫ్యామిలీ డ్రామాలతో సంక్రాంతికి థియేటర్లను ఆక్యుపై చేస్తే ఎప్పటి నుండో పండగకే వస్తానని ప్రకటించిన నవీన్ పోల్శెట్టి కూడా తనకు బాగా తెలిసిన అచ్చొచ్చిన క్రింజ్ కామెడీ అనగనగా ఒక రాజుతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. జనవరి 14న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఈ సినిమా. గుంటూరు గారం సంక్రాంతికి వస్తున్నాంతో గత 2 సంక్రాంతులకు హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి ఈ సినిమాతో మరొక హిట్ ఖాతాలో వేసుకుని సంక్రాంతి ముద్దుగుమ్మగా మారుతుందేమో. సంక్రాంతి రేసులో బిగ్ హీరోలున్నా, భారీ ప్రాజెక్టులున్నా ఎవరి కాంపిటీషన్ వారిదే, ఎవరి ఓపెనింగ్స్ వారివే. కానీ ఈసారి మాత్రం 4 సినిమాలు, అందులోనూ 4 కామెడీ ఎంటర్టైనర్లు లోడ్ కావడం పోటీ రసవత్రంగా మారింది. ఏ మూవీని హిట్ చేయాలో అర్థం కాక ఆడియన్స్ కి అగ్ని పరీక్షగా మారింది. చివరికి కంటెంటే కీలకం కాబట్టి ప్రేక్షకుల హార్ట్ టచ్ చేసే బొమ్మగా ఏది మారుతుందో, ఏ సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ సౌండ్ చేస్తుందో లెట్స్ వెయిట్. 2-3 ఏళ్ల నుండి హిట్ లేక స్ట్రగుల్ అయిన నాగ చైతన్య తండేల్తో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీతో ఫ్లాప్ లెక్కలు సరిచేశాడు. కానీ కొంతమంది హీరోలు ఫ్లాప్స్ పరంపరను కంటిన్యూ చేస్తున్నారు. వాట్ అబౌట్ శర్వానంద్? చైతు పవర్ స్టార్ సైడ్ నిలుస్తాడా లేక నితిన్, విజయ్ సరసన చేరతాడా? సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవర్ అయిన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునే లోపు నెక్స్ట్ మూవీతో ఫ్లాప్ కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్ళీ అతడి స్పీడ్ కు బ్రేక్ లేసింది. ఇక నెక్స్ట్ హోప్ బైకర్ మూవీ పైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేని విధంగా ఒళ్ళు హూనం చేసుకుని ఫిట్ గా తయారయ్యాడు. బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతుంది బైకర్. శర్వాతో జోడీ కడుతుంది మలయాళ కుట్టి మాలవిక నాయర్. రాజశేఖర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేమ్ అభిలాష్ కంకరా ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుంది. డిసెంబర్ 6న థియేటర్లోకి రాబోతుంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య అఖండ 2తో పోటీ పడుతున్నాడు శర్వానంద్. శర్వానంద్ చేతిలో బైకర్ మాత్రమే కాదు 2 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి, భోగి చిత్రాలున్నాయి. నారీ నారీ నడుమ మురారి షూటింగ్ కంప్లీట్ కాగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ బైకర్ డిసెంబర్కి వచ్చేస్తూ ఉండటంతో కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు మేకర్స్. ఇక హిట్ మోహన్ చూసి 3 ఏళ్లు దాటిపోతున్న శర్వానంద్ బైకర్తో ఏడాది హిట్ కొట్టి చైతన్య, పవన్ కళ్యాణ్ సరసన చేరతాడు. విజయ్ దేవరకొండ, నితిన్, రవితేజను ఫాలో అవుతాడు. ఇయర్ ఎండింగ్ లో తేలిపోనుంది.